ట్విన్ ప్రెగ్నెన్సీ ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యాక ఏమేమి ఇబ్బందులు ఉంటాయి అనంటే ఫస్ట్ 3 మంత్స్‌లో మనకి యూజువల్‌గా సింప్టమ్స్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సింప్టమ్స్ అంటే మనకి నాసియా గానీ, వామిటింగ్ వచ్చే సెన్సేషన్ కానీ, వామిటింగ్స్ అవ్వడం కానీ, నీరసంగా ఈజీ ఫెటిగబిలిటీ నీరసంగా ఉండడము, ఊరూరికే అలసిపోవడము ఇలాంటి సింప్టమ్స్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సింప్టమ్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. వామిటింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో, నెక్స్ట్ 3 మంత్స్ తర్వాత యూజువల్‌గా ఈ ఫస్ట్ 3 మంత్స్‌లో ట్విన్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయ్యేదానికి కూడా కొంచెం అంత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సపోజ్ బ్లీడింగ్ అయింది లేదు అనంటే బేబీస్ పెరుగుతున్నప్పుడు ఒక బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది. ఇంకొక బేబీ హార్ట్ బీట్ కంటిన్యూ అవుతుంది. ఇలాంటప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది. ఈ బేబీ హార్ట్ బీట్ ఆగిపోవడం వల్ల ఇంకొక బేబీకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే యూజువల్‌గా అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదండి. ఫస్ట్ 3 మంత్స్‌లో ఒక బేబీ హార్ట్ బీట్ ఆగిపోతే మెల్లమెల్లగా ఇంకొక బేబీ పెరుగుతున్న కొద్దీ ఈ బేబీ లోపలే కరిగిపోయి వానిష్ అయిపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ బేబీ వల్ల ఇంకొక బేబీకి ఇబ్బంది అయ్యేదానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో, 12 వీక్స్ నుంచి 20 వీక్స్ మధ్యలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే యూజువల్‌గా ఈ టైంలో మనకి ట్విన్స్ ఉన్నప్పుడు గర్భసంచి ముఖద్వారం సర్వైకల్ లెంత్ అనేది తగ్గిపోయి గర్భసంచి విచ్చుకుపోయి బేబీస్ అనేవి జారిపోవడం అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా గమనిస్తాం. సో, ఇలాంటప్పుడు మనం కొంచెం ఫ్రీక్వెంట్‌గా స్కాన్స్ చేసుకొని గర్భసంచి మూతి సైజ్ ఎంత ఉంది, యూజువల్‌గా సైజ్ ఏమన్నా తక్కువైతుందా, ఓపెన్ అప్ అయిపోతుందా అనేది చెక్ చేసుకొని ప్రాపర్ సపోర్ట్ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇచ్చి అవసరమైతే సర్వైకల్ స్టిచ్ వేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో, ఇది టిల్ 20 వీక్స్. దాని తర్వాత యూజువల్‌గా థర్డ్ ట్రైమెస్టర్ అంటే 26, 28 వీక్స్ తర్వాత ట్విన్ ప్రెగ్నెన్సీస్‌లో బీపీ రావడానికి, షుగర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ద ఇన్సిడెన్స్ ఈస్ ఎ లిటిల్ బిట్ మోర్. సింగిల్టన్ ప్రెగ్నెన్సీస్ కన్నా మదర్‌కి ట్విన్ ప్రెగ్నెన్సీస్‌లో బీపీ రావడానికి, షుగర్ రావడానికి, బ్లడ్ తక్కువగా అనీమియా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఫ్రీక్వెంట్‌గా చెకప్స్ యూజువల్‌గా సింగిల్ బేబీ ఉండేది కన్నా కొంచెం ఫ్రీక్వెంట్‌గా చెకప్స్‌కి వెళ్ళి ఫ్రీక్వెంట్‌గా స్కాన్స్ కూడా చేసుకోవాలి. ఎందుకు అనంటే ఫీటల్ డిస్కార్డెన్స్ అంటే ఒక బేబీ ఫాస్ట్‌గా పెరిగి ఒక బేబీ స్లోగా పెరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇలా 2 బేబీస్ మధ్యలో సైజ్ డిఫరెన్స్ అనేది 15-20% మటికి ఉంటే ఓకే. వీ కెన్ కన్సిడర్ ఇట్. కాకపోతే ఎప్పుడైతే డిస్కార్డెన్స్ అనేది 25% కన్నా ఎక్కువగా ఉంది అన్నప్పుడు మనం చాలా ఫ్రీక్వెంట్‌గా జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. చిన్నగా ఉన్న బేబీకి బ్లడ్ సప్లై తక్కువైపోతున్నప్పుడు ఆ చిన్నగా ఉన్న బేబీ కోసం ముందే డెలివరీస్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో, ట్విన్ ప్రెగ్నెన్సీస్‌లో ప్రీటర్మ్ డెలివరీ అయ్యేదానికి అవకాశం నార్మల్ ప్రెగ్నెన్సీ తోటి కంపేర్ చేస్తే 20 టైమ్స్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, 7th మంత్‌లోనే 8th మంత్‌లోనే డెలివరీస్ అయిపోయి బేబీస్ చిన్నదిగా పుట్టేసి బేబీస్‌ని ఎన్ఐసీయూ అద్దాల్లో పెట్టుకోవడానికి అవకాశాలు ఇన్సిడెన్స్‌లు కూడా ఎక్కువగా ఉంటాయి. సో, ఇలా ట్విన్ ప్రెగ్నెన్సీస్‌లో యూజువల్‌గా మీ డాక్టర్ మీకు 7th మంత్, 8th మంత్‌లో స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఒకవేళ ముందే డెవలప్ అయినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనేది షాట్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, డెలివరీ టైంలో కూడా మనకి ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు సెక్షన్ అవసరం పడేదానికి రిస్క్ అనేది 50-70% ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ట్విన్స్ ఉన్నప్పుడు యూజువల్‌గా ఫస్ట్ బేబీ అడ్డంగా ఉండడమో లేదంటే తల కిందకి కాకుండా కాళ్ళు కిందకి ఉండడమో, 2 బేబీస్‌వి కాళ్ళు కిందకు ఉండడమో ఇలాంటి ఇన్సిడెంట్స్‌లన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళలో సెక్షన్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, సింగిల్టన్ ప్రెగ్నెన్సీ ఈజ్ ద బెస్ట్ ప్రెగ్నెన్సీ అండి. ట్విన్స్ ఉన్నా కూడా పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫ్రీక్వెంట్ చెకప్స్ తోటి, ఫ్రీక్వెంట్ మానిటరింగ్స్ తోటి యూ కెన్ హ్యావ్ ఎ సేఫ్ డెలివరీ.